మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. మరి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి రాశి ఫలాలు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా కుజగ్రహము మనకు ముఖ్యంగా కూడా మేషంలో నుండి మనకు వృషభంలోకి రావడం జరిగింది. ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండబోతోంది అనేటువంటి విషయము, అదేవిధంగా వ్యవహారిక నామము మరియు జన్మనామము ఇవి రెండు కూడా వేరువేరుగా ఉంటవి. ఎవరైతే జన్మనామం ప్రకారంగా పేరు అనేటువంటిది నిర్ణయం చేయలేదో, వ్యవహారిక నామం వేరుంది ఇక్కడ, వీరికి ఏం జరుగుతుంది? ఉదాహరణకు రమేష్ వారి యొక్క పేరు అనుకుందాం, జన్మనామం వచ్చేసి మా మీద వచ్చింది అనుకోండి, అంటే సింహరాశి, మహేష్ అనుకుందాం. మరి వీరికి రమేష్ అనేటువంటి నామకరణ జరిగింది, మరి తులారాశి కిందికి వస్తుంది. మరి ప్రజెంట్గా తులారాశి వారికి బాగాలేదు, ఓకే, గోచార రీత్యా. మరి అదేమిటండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయమును ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే చూసుకోవాలి కదా అంటే, కోర్స్ ఖచ్చితంగా కూడా అదే కరెక్ట్. కానీ ఇక్కడ ఒక 35, 38 నుండి 40 ఇయర్స్ టర్న్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే చూడాల్సి ఉంటుంది. కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నప్పటికీ కూడా కొంత ఈ వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రొనౌన్సెన్స్లో కొంత మైనస్, అంటే అదే మనకు యూనివర్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. కనుక తప్పకుండా కూడా ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే దాన్ని బట్టి ఖచ్చితంగా కూడా, మరియు మీ పేరు, ఇలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటవి. దాన్ని బట్టి ముందుకు వెళితే మంచి ఫలితాలు, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటవి అనేటువంటి విషయాన్ని చెప్పుతూ, మరొక విషయము, నాకు చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు. మీ వీడియోలో మాకు నచ్చినటువంటి మాట ఒకటే అండి, మీరేం చెప్పకున్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నాకు ఇచ్చినట్టయితే జరుగుతుంది, ప్రజెంట్గా జరిగింది, జరగబోయేది 100% నేను చెప్తాను అని చెప్తున్నాను. ఇప్పటికే చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. కనుక మీ బాధ మొత్తం నాకు చెప్పిన తర్వాత మీరు ఈ బాధలో ఉన్నారని చెప్పి మళ్ళా తిరిగి నేను మీకు చెప్తే నా విద్య కానీ నా ఉపాసన కానీ వేస్ట్ కదా అక్కడ. కనుక 100% మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం లేదా పేరు చెప్పండి చాలు, విషయం మొత్తం నేనే చెప్పేస్తాను. ఓపెన్ ఛాలెంజ్. ఓకే. కుంభరాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి జాతకము విషయాన్ని చూసుకుంటే, వీరికి 4వ స్థానంలో కుజుడు, గురువులు ఇద్దరు ఉన్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. గత 3-4 నెలల నుండి బాగాలేదు ఇక్కడ, అసలు కొన్ని రోజుల నుండి బాగాలేదు. కానీ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, భార్యాభర్తలలో గొడవలు, అదేవిధంగా ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నప్పుడు కూడా ఒక ఫోన్ వచ్చింది, కుంభరాశికి సంబంధించినటువంటి అమ్మాయి, ధనస్సు రాశికి సంబంధించినటువంటి అబ్బాయి. ఇక్కడ అబ్బాయికి గురుబలం తగ్గింది, అమ్మాయికి శనిబలం ఎక్కువగా కూడా ఉంది. ఈ ఇద్దరి వాదన వల్ల దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇది ఏదున్నా మెచ్యూరిటీగా ఆలోచించుకోండి. టైం బాగాలేదు, కాస్త ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే. కుంభరాశి వారికి మరి మీ సహనానికి పరీక్ష అని చెప్పవచ్చు ఈ నెల. వినరా, మీరు ఎంతనైతే ఓర్పుగా ఉంటారో ఇంకా ఓర్పుగా ఉండేటువంటి పరిస్థితి ఇంటా బయట. ఓకే. మరొక విషయం చూస్తే ఖర్చులు అసలు విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది, అసలు ఆ మామూలు ఖర్చులు కాదు. విన్నరా. ఇంకా చూసుకుంటే శుభకార్యాలకు ఎంతో శ్రమించి డబ్బు తీసుకువచ్చి ఒక శుభకార్యం చేసేటువంటి పరిస్థితి. అంటే మీకు రావాల్సినటువంటి డబ్బు రాకపోగా అప్పు చేయాల్సి వస్తుంది ఏమైనా శుభకార్యం అనుకుంటే. అది కూతురు వివాహమా, కొడుకు వివాహమా అని చెప్పలేం. మరి వినోదాలు అధికంగా ఉంటాయి, అంటే కొంత చెడు స్నేహము ఎక్కువగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ నెలలో. ధనము అధికంగా కూడా డబ్బు ఖర్చు ఉంది. వాగ్వాదాలకు దిగవద్దు. ఎవరైనా ఏమైనా గొడవలు జరుగుతూ ఉన్నా, ఇంకేమైనా ఉన్నా కూడా వాదించొద్దు, తగ్గండి. సరే ఇవాళ తగ్గారు, రేపు మీరు
నిలబడేటువంటి సమయం వస్తుంది, అప్పుడు మీరు గల్ల ఎగరవేయవచ్చును. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరొకటి, శక్తికి మించినటువంటి హామీలు కానీ, శక్తికి మించినటువంటి పనులు కానీ ఒప్పుకోవద్దు, చేయొద్దు. ఓకే, మీ అంచనాలకు మించినటువంటి ఖర్చులు, అదేవిధంగా అవకాశాలు ఏ రకంగా వచ్చినా కూడా వదులుకోవద్దు. విన్నారా? మనోధైర్యంగా మాత్రం మెలగండి. ఈ నెలలో కుంభరాశి వారికి పదే పదే చెప్తున్నాను. ఊరికే తిరుగుళ్ళు అయితే బాగున్నవి, అటు ఇటు. విన్నారా? వృధా తిరగడాలు అయితే ఉన్నవి. మరొకటి, ముఖ్యంగా ఇంట్లో కలహాలు, అపమృత్యు భయం కూడా ఉంది. ఎవరైతే 60+ ఉన్నారో తప్పకుండా మృత్యుంజయ పాశుపతం జరిపించుకోండి. కేవలం 2500కు మాత్రమే చేస్తున్నాం మన వద్ద. మృత్యుంజయ పాశుపతము తప్పకుండా మీకు సామూహికంగా జరిపించేటువంటి పరిస్థితి. ఇది చేయాలంటే 10-20 వేల ఖర్చు వస్తుంది. కనుక గమనించుకోండి. తప్పకుండా కలహాలు ఉన్నవి అని చెప్పి అయితే మాట్లాడకుండా ఉండొద్దు. ఇవాళ కలహం అయిపోయింది, రేపు మళ్ళీ కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మనస్సునందు ఏదో ఒక ఆందోళన ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా కూడా కుంభరాశి వారు మన శివునికి సంబంధించింది ప్రతిరోజు శివాష్టోత్తరాలు చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా కుంభరాశి వారు ఒక దీపారాధన పెట్టండి ఇంట్లో. ఎట్లాంటిది అంటే, అది సపరేట్గా కూడా ఆవు నేతితో ప్రతిరోజు కూడా దీపాన్ని చక్కగా ముగ్గు వేసి శంకరుని ఫోటో ముందు, ఈశ్వరుని యొక్క ఫోటో ముందు చక్కగా దీపారాధన చేయండి. ఒక 3 వత్తులు వేసి దీపారాధన చేసి, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షయమమృతాత్, ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. విన్నరా? చాలా అంటే ఎంతో కొంత వైబ్రేషన్ ఉంటుంది. అదేవిధంగా లేదా కుదిరితే హనుమాన్ చాలీసా చదవండి. 41 రోజులు చేయండి. కొంత మార్పు అనేటువంటిది కనబడుతుంది. ఆల్ ద బెస్ట్.